ప్రతి పోరాటం విజయం సాధించాలంటే ఎంతో కొంతమంది వీరమరణం పొందక తప్పదు. తెలంగాణ ఉద్యమమైనా ఇంకే ఉద్యమమైనా వీరమరణం పొందినటువంటి వాళ్ళ సంఖ్య కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ మాదిగ రిజర్వేషన్ కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళలో కూడా వీరమరణం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. దానిలో మనం సురేందర్ మాదిగ ఇంటికి వచ్చాం. ఇప్పుడే ఎందుకు వచ్చామంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఒక చర్చను పెట్టడం జరిగింది. వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క అడుగు దూరంలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం అయితే మనకు కనబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు సురేందర్ మాదిగ అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎందుకు ఆత్మహత్యయత్నం చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు వీరమరణం పొందాల్సి వచ్చింది, అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సురేందర్ మాదిగ తల్లిదండ్రులు మనతో పాటుగా ఉన్నారు. మొదట సురేందర్ మాదిగ తల్లితో మాట్లాడదాం. దానికంటే ముందు సురేందర్ మాదిగ కోసము తన యొక్క తండ్రి రాసినటువంటి ఒక మాదిగ పొద్దు అనేటువంటి సురేందర్ మాదిగ స్మృతి కవితను వారి యొక్క తండ్రి రాయడం జరిగింది. వారి యొక్క తండ్రి కూడా మన ముందే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. పొన్నాల సురేందర్ మాదిగ అసలు ఎందుకు వీరమరణం పొందాల్సి వచ్చిందో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. మీ కొడుకు చేసినటువంటి ఉద్యమం ఈ రోజుకు తుది దశకు వచ్చింది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వమే వర్గీకరణకు అనుకూలంగా ఒక తీర్పున ఒక చర్చను అయితే లేపెట్టినటువంటి పరిస్థితి. అసలు మీ కొడుకు చేసినటువంటి పోరాటానికి ఒక న్యాయం దక్కింది అనుకుంటున్నారా? అవును. ఏం జరిగింది అసలు 2009 ఫిబ్రవరి 28వ తారీఖు ఏం జరిగింది? ఏ సమయానికి ఇక్కడ నుంచి అతను బయటకు వెళ్ళిందో ఎట్లా మీకు అవి సమాచారం అందింది? ఆయన 2-3 రోజులే ఇంటికి రావడం బంద్ చేసాడు. దోస్తులు ఇంటికాడ అక్కడక్కడ ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఆపేస్తారని భయపట్టి రాలేడు. అది ఒక ఆయన దోస్తుండే ఇక్కడ కోటిలా, ఆయన ఇంటికాడ ఉన్నాడు. ఏడున్నావు అని ఫోన్ చేసి వాళ్ళ ఇంటిలో ఉన్నా అని చెప్పిండు. అక్కడ పోయింది కూడా ఇంట్లోకి వెళ్ళి పోలేడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పోయిండు. పోయినాక మేము ఎప్పుడు జరిగిందో కానీ 4 గంటలకు టీవీలో చూసినాం. టీవీలో చూసి వేరే వాళ్ళు చెప్తే అప్పుడు చూసినాం. నేను ఇంటికాడ ఉండబోతుంటే నేను వచ్చినాక టీవీలో చూసినాం. ఆ పక్క వాళ్ళు చెప్పిండ్రు సురేందర్ కాలిపోయిండు, మంచం మీద ఉన్నాడు, అప్పటిదాకా కూడా మీకు తెలుస్తలేదా అని అన్నాడు. అప్పుడు ఇక నాకు చెమటలు ఉట్టినాయి. చెమటలు ఉడినాయి. అక్కడే ఎవరితో మాట్లాడుకుంటే వెళ్ళిపోయినా బయటికి. వెళ్ళిపోతే ఒక ఆటో దొరుకుతలేదు. అట్లా నడుచుకుంటూ పోతుంటే బస్సుల పిల్లగాడే ఆటో మాట్లాడి చెక్కిచ్చాను. మనం చూస్తున్నటువంటి ఈ తల్లే ఇక్కడ మీరు చూడొచ్చు కెమెరా స్క్రీన్ పైన క్లియర్గా ఆ యొక్క విషయం తెలిసిన తర్వాత ఒకరి ఆహుతి గాంధీ భవన్ ఘటనలో ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి నేత సురేందర్ మాదిగ అప్పుడు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇంకో ఇక్కడ మన ముందున్నటువంటి ఈ తల్లే అప్పుడు కడుపు కోతను వెలగక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ తర్వాత ఎట్లా తెలిసిందమ్మా మీకు? తెలిసిన తర్వాత అక్కడికి పోయారు మీరు? ఏమని చెప్పిండు? మీతో మాట్లాడిందా సురేందర్? అది జరిగింది తప్పైందమ్మా అని అన్నాడు. ఇక మీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చెప్పిండు, నాకు అంత ఎక్కువ చెప్పలేడు. ఇక నేను ఏడ్చుకుంటేనే పడిపోయినా. మా అల్లుడు ఇట్లా అక్కడ నీళ్ళు ఇచ్చి తాపిచ్చాడు, అంత ఎక్కువ మాట్లాడలేదు నాతోటి. ఇక వాళ్ళతోటి మీ అసొంటోళ్ళతోటే మాట్లాడినాడు. నేను వస్తాను కానీ ఇది సాధించాలి మీరు అని, నేను చూడకున్నా కానీ మీ కళ్ళతో చూడాలని చెప్పాడు. ఎంతమంది కొడుకులు అసలు? ఎంతమంది బిడ్డలు? ఒక్కడే కొడుకు, ఆయనే సురేందర్. సురేందర్ తర్వాత ఇంకెవరు ఉన్నారు? 3 ఆడపిల్లలు. ఎట్లా ఉండేది సురేందర్ అసలు? ఈ ఉద్యమాల వైపు ఎందుకు మళ్ళీ? ఇక ఆయన అట్లా పోయిండు. ఏం చేస్తాం? ఏం చదివిండు? చదువుకున్నాడు బాగానే, ప్రైవేట్లోనే చదివించినాము 4 పిల్లల్ని. అందరిని తీసుకొస్తుంటే వాళ్ళ కోసం బాధపడ్డా నేను, మస్తు చాలా బాధపడ్డా. ఇప్పుడు దాదాపు 17 ఏళ్ళ కింద జరిగినటువంటి సంఘటన ఇది. 2009లో జరిగింది, ఇప్పుడు 2025కి వచ్చినాం. ఈ 16-15 ఏళ్లలో ఎప్పుడైనా ఇటు మాదిగ సామాజిక వర్గం వాళ్ళు కానివ్వండి, లేదు అంటే ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, ఎవరైనా మీకు అండగా ఉంటామనో లేకపోతే ఏదైనా భరోసా ఇస్తామనో ఎవరైనా వచ్చారు ఇప్పటి వరకు? ఎవ్వరు రాలేరు. మేమే చాలా బీమాలతోటి, ఆయన చచ్చిపోయినాక షుగరు, బీపీలు, మొన్న 2 నెలలు బాగాలేకుంటే సంవత్సరం అవుతుంది నేను బాగాలేక ఉస్మాన్నే చెరీకైనా. ఇక మొన్న అన్నకాడికి ఆయన కాడికి పోతే అన్నాడు, ఎవరు చెప్పలేరమ్మా నాకు అన్నాడు. సరే ఇప్పటిస్తుంది ఇక నేను చూసుకుంటా అని చెప్పిండు.
ఇక పిల్లలకు కూడా మాట ఇచ్చిండు, నేను అన్న లెక్క చూసుకుంటా, ఇప్పటిదాకా అది వేరు ఇప్పుడు వేరు అని చెప్పాడు. ఎవరు మందకృష్ణ చెప్పిండు అది? మందకృష్ణతోనే ఉండేదా మొత్తం ఈయన? వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, పొద్దంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే, అది ఇది తెచ్చిచ్చడము ఈడ బంద్ చేసిండు, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయిండు. మందకృష్ణ కొడుకు లెక్క అయిపోయింది. కొడుకు లెక్కనే ఒకని ఇంటికి రాగానే ఫోన్లు వస్తూనే ఉంటుండే ఆయనకి. ఆయన ఫోన్ సపరేట్ పెట్టుకుంటుండే, ఫోన్ రాగానే బట్టలు వేసుకొని ఉరుకుతూనే ఉంటుండే, అన్నం పెట్టినాక కూడా ఉరుకుతుండే ఆయన. ఎందుకు బిడ్డ మనకి ఇది నీ పని ఏదో నువ్వు చేసుకో అని ఎప్పుడన్నా చెప్పిరా? మస్తు చెప్పినాం. చెప్తే ఎప్పుడు బతకనికి రాలేము, సస్తేనేమో చేస్తాం, బతనేమో బతాం అంటుండే. పెద్ద మాటలు మాట్లాడకని అంటుంటే అట్లనే అంటుండే. ఇక ఆయన కళ్ళకు కనబడితే బెదిరిస్తాడని ఆయన ఇట్లా వస్తుంటే ఆయన వెళ్ళిపోతుండే. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు 44 సంవత్సరాల వయసు ఉండాల్సినటువంటి వ్యక్తి 2009లో ఈ ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి వ్యక్తి కాస్త మాదిగ రిజర్వేషన్ కోసం, మాదిగలకు సంబంధించినటువంటి వర్గీకరణ కోసం, మాదిగలకు నా వలనైనా కానీ ఎంతో కొంత మేలు జరుగుతుందంటే నేను చనిపోవడానికి కూడా సిద్ధమంటూ తన యొక్క ఆత్మాహుతిని సైతం చేసుకున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అప్పుడున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ను కూడా చూడొచ్చు. కన్నీటి వీడ్కోలు అంటూ వచ్చినటువంటి ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా చూడొచ్చు మనము. ఇక్కడ సురేందర్ మాదిగ తండ్రి ఉన్నారు. ఇంకో ఈ యొక్క పుస్తకాన్ని కూడా కవిత్వం రూపకంలో సురేందర్ మాదిగ తండ్రి రాయడం జరిగింది. అన్న, అసలు సురేందర్ ఎట్లా ఉండేది మీతో పాటుగా? మీరు పెంచినటువంటి ఈ యొక్క దాదాపు 27 ఏళ్ల పాటు మీరు పెంచడం జరిగింది ఆయన్ని. 27 ఏళ్ల పాటు మీతో ఉన్నటువంటి వ్యక్తి గురించి మీకు ఏ సందర్భంలో తెలిసింది? ఇది మాకు ఒకడే కొడుకొని అల్లారం ముద్దుగా పెంచినాము. మంచి ఇంగ్లీష్ మీడియం, మంచి పెద్ద స్కూల్, మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో చదివిపించినాము, విద్యాబుద్ధులు నేర్పించినాము. ఆయనను ఒక వీడియో మీ లెక్క ఒక వీడియోగ్రాఫర్గా కూడా ఆయన ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ ఉండే, వీడియోగ్రాఫర్ ఉండే, తర్వాత కరాటే ప్లేయర్ కూడా ఉండే. ఒక్కడే కాబట్టి కొన్ని విద్యలు కూడా బయట సెల్ఫ్ డిఫెన్స్గా ఉండాలన్నట్టు కరాటే కూడా నేర్పించినాము. ఇంకా ఈ లోపు ఏమైంది, కొంచెం ఆయన ఎదుగుతున్నాడు, 16, 17, 18 ఏళ్ళకి వచ్చినాడు. కాబట్టి అప్పట్లో ఈ మందకృష్ణ మాదిగ ఏదైతే ఉద్యమం ప్రారంభించిండో బాబు జగజీవన్ రామ్ దగ్గర అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టేవాడు మందకృష్ణ మాదిగ. ఆ మీటింగ్లల్లో ఇతను అటెండ్ అవుతాడే. అయ్యా ఆయన మాటలకు ఆకర్షితుడు అయిపోయాడు సురేందర్ మాదిగ. అయిపోయి ఇక మీటింగ్లలో ఎప్పుడు పాల్గొనడం జరిగింది. దానికి తోడు ఈయన వీడియోగ్రాఫర్ కాబట్టి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కొంతమంది కృష్ణ మాదిగ ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఈ వీడియోలు తీయాలా, ఫోటోలు తీయాలని సురేందర్ మాదిగని కొంటపోతుండే. మన కార్యక్రమం ఉంది, మన మాదిగోళ్ళది, మీరే వీడియోలు తీయాలి అని కొంటపోతుంటే, సరే మంచిదే మన ప్రోగ్రాంలలో అటెండ్ అవుతాడు, వీడియోలు తీస్తున్నాడు అని మేము అనుకున్నాం. ఇక ఈయన యొక్క యాక్టివ్నెస్, చాతుర్యం చూసి కృష్ణ మాదిగ ఏం చేసిండు, ఒక యువసేన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎంఆర్పిఎస్ యువజన సంఘానికి అధ్యక్షుడిగా చేసిండు గ్రేటర్ హైదరాబాద్. అట్లా చేసిండు కృష్ణ మాదిగ. చేసినప్పటి నుంచి కృష్ణ మాదిగకు నమ్మిన బంటు లెక్క సురేందర్ మాదిగ అయిపోయాడు. ఆయన ఏది చెప్తే అది సురేందర్ అదేంది మందకృష్ణ ఏం చెప్తే అది తప్పకుండా నెరవేర్చేవాడు. ఆ స్థాయిలో నమ్మిన బంటు లెక్క అయ్యాడు. ఇక నాకు జనాలు నాకు ఏమంటుండేనంటే సురేందర్ మాదిగ అంటే తిరిగేవాళ్ళు కార్యకర్తలు, మా తల్లిదండ్రులను కూడా ఎవరన్నా తిడితే ఏమనేవాడు కాదు, కానీ మందకృష్ణ మాదిగని తిడితే ఒప్పుకునేవాడు కాదు. అంత అభిమానం పెంచుకున్నాడు కృష్ణ మాదిగ మీద. ఇక అట్లా తయారైపోయిండు. ఇక లాస్ట్లో ఇక సోనియా గాంధీ వస్తున్నది సికింద్రాబాద్లో క్యాన్వాసింగ్ అన్నప్పుడు ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండట. కొంతమందిని గాంధీ భవన్కి పంపించడం, కొంతమందిని పరేడ్ గ్రౌండ్లో పంపించడం. ఇట్లా మాదిగ కృష్ణ మాదిగ ఎట్లా గైడెన్స్ ఇస్తా, ఆ గైడెన్స్ ఆయన మాట అనుచరుడు కదా, ఆయన ఏ మాట ఆయన చెప్పింది వేదమే. గాంధీ భవన్ పోవాలంటే ఆ రోజు ఆయన మాట ప్రకారంగా గాంధీ భవన్ పోయిండు. పెట్రోల్ డబ్బాలు చేతిలో పట్టుకొని పోయినాక అందరి దగ్గర అగ్గిపుల్లలు ఉన్నాయంట. అది ఎట్లా జరిగిందో సంఘటన మేమైతే చూడలేం, కానీ ఆకిరి మంటలలో కాలిపోయాడు కొడుకు. మాకైతే బాధ మిగిలిచ్చాడు. ఆ సమాచారం ఏ రకంగా వచ్చింది మీకు? ఎంత సమయం పట్టింది ఆ సమాచారం మీకు అందడానికి? నేను ఒక ప్రైవేట్ జాబ్లో ఉన్నా, జూబ్లీ హిల్స్లో. చిన్నపాటి వస్తున్నా, ఒక చిన్నపాటి ఉద్యోగంలో నేను అక్కడ ఉన్నప్పుడు మా అల్లుడు ఫోన్ చేశాడు.
మా మామ అది సురేందర్ మాదిగా గాంధీభవన్లో గల సురేందర్ కాలిపోయిందంట, ఉస్మానియాలో వేసిండంట. ఉమ్, మరి మనం పోవాలంటే నేను అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చిన వేసేవారికి డైరెక్ట్ హాస్పిటల్ పోగానే ఉమ్, అంబులెన్స్ లేచిండ్రు. ఇమేజ్ హాస్పిటల్ కొంటావు నీకు, ఓకే. ఆడ ట్రీట్మెంట్ జరగదు, ఇమేజ్ కాదు. ఉమ్, ఈ అంబులెన్స్ ఎక్కి చూస్తే వరకు మొత్తం బొగ్గ అయిపోయిండు, 99 కాలిపోయి ఉన్నాడు. మొత్తం కాలిపోయి ఉన్నాడు. మనం మాట్లాడుతుండు ధైర్యంగా. ఏమని చెప్పిండు మీతో? ఆ చివరి మాటలు ఏమని చెప్పిండు? మేమిద్దరమే అంబులెన్స్ లో కూర్చున్నాము, ఉమ్, మా అల్లుడు కూడా కూర్చుండు పెద్ద ఆయన. ఉమ్, ఇక అంబులెన్స్ నడుస్తూ ఉన్నది. ఇక మేము ఏంటిరా సురేందర్ ఏం చేసుకున్నాం అంటే మా అమ్మతో అన్నాడు, ఉమ్, మీ మాటలు చెప్పినప్పుడు వినలేదమ్మా, ఇట్లా జరిగింది, అయినా నేను బాధపడతలేను, ఉమ్, మీరేం భయపడొద్దు, బతుకుతా, ఉమ్, మీరు మాత్రం మంచిగా ఉండాలా ఉమ్, అని మా అల్లుని చెప్తుండు. అయ్యా బావా, తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలా, నాకేమన్నా ఏం కాదు, మళ్ళీ వస్తా తిరిగి ఉమ్, అని ధైర్యంగానే ఉన్నాడు. మొత్తం ధైర్యంగానే, ఓ గట్టిగా ధైర్యం మాత్రం కోల్పోలే. ఉమ్, ఇమేజ్ హాస్పిటల్ పోయేదాకా అదే మంటలు ఉన్నాయి, ఉరుతున్నాడు, మాకు ఇది చెప్తున్నాడు. ఉమ్, ఇమేజ్ హాస్పిటల్ చేరుకున్నాం. ఇక చేరుకున్నాక ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. మాకు కూడా రాని వెళ్ళి హాస్పిటల్లో పెద్ద ఇష్యూ అయింది. మోత్పల్లి నరసింహన్న వచ్చినాడు, మా ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, మోత్పల్లి నరసింహన్న ఇమేజ్ హాస్పిటల్. ఉమ్, ఇక రాత్రి 2 గంటలకు బాగా అరుస్తున్నాడు. 4వ ఫ్లోర్లో అడ్మిట్ చేసిండ్రు. ఉమ్, ఆ మంటలు తట్టుకోలేక, పెయిన్ తట్టుకోలేక అరుస్తుంటే కింది గ్రౌండ్ ఫ్లోర్ వినబడుతున్నాయి అరుపులు. ఉమ్, ఏంటంటే రాత్రి ఏ టైంలో చనిపోయినామో అని అక్కడ సూపరింటెండెంట్ ఉమ్, అఫీషియల్గా తెల్లారి 11 గంటలకు డిక్లేర్ చేసిండు, ఉమ్, చనిపోయాడు సార్. ఓకే. ఇక కృష్ణమాదిగ వీళ్ళంతా వచ్చి అమరాయ సురేందర్ అమర అంటే మేము కనుక్కున్నాం అప్పుడు. అప్పటిదాకా మీకు చనిపోయినందుకు కూడా తెలియదు? తెలియదు, మాకు ఎవరు చెప్తలేరు కూడా. అడవుడి ఉమ్, ఎవరు చెప్పలే. ఇక మేము ఏడ్చుడు అది అక్కడికి వెళ్ళి ఉస్మానియాకి తెచ్చిండ్రు. ఉమ్, ఉస్మానియాకి వెళ్ళి కూడా మా ఇంటికి తెచ్చిండ్రు. ఉమ్, ఇక నేను అప్పుడు ఏమన్నా అంటే ఈ శవాన్ని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టాలి, ట్యాంక్ బండ్ దగ్గర. ఉమ్, వర్గీకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గీకరణ చేస్తానని మాట తీసుకున్నాక శవం లేవాలని డిమాండ్ చేసిన. ఉమ్, కానీ నా మాట ఎవరు పట్టించుకోలే. ఉమ్, మా ప్రమేయం లేకుండానే శవాన్ని మా బస్తీకి వెళ్ళి ర్యాలీగా తీసుకొని వెళ్ళిపోయారు. ర్యాలీగా తీసుకొని పోయారు. మా మాట కూడా వినలే. ఉమ్. అది జరిగింది. ఏది ఏమైనప్పటికీ దాదాపు దశాబ్దాల కళ మాదిగలు, అలాగే వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించి నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. దాన్ని దాదాపుగా తుది రూపుకు వచ్చినటువంటి సందర్భం. గతంలో ఏబిసిడి ఉంటే ఇప్పుడు ఏబిసి కింద మార్చి మొత్తానికి అయితే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మీ కొడుకు ఆశయం నెరవేరిందని మీరు అనుకుంటున్నారు ఒక తండ్రిగా? తప్పకుండా మా సురేందర్ మాదిగ ఇంకా ఇతర 2 మహేష్ దామోదర్ మాదిగ ఆశయం నెరవేరింది. ఆయన అనుకున్న కళ నెరవేరింది కాబట్టి ఒకవైపు మాకు సంతోషంగా ఉంది. వాళ్ళ త్యాగ ఫలితమే వర్గీకరణ వచ్చింది. వాళ్ళ త్యాగ ఫలితమే ఇలా జాతికి మంచి రోజులు వచ్చినాయి, బాగుపడే రోజులు వచ్చినాయి. మాకు సంతోషమే, దాంట్లో మాకేం ఇది లేదు. కళ మాత్రం మా అమరవీరు సురేందర్ మాదిగా దామోదర్ కళ నెరవేరింది. మాది తృప్తిగా ఉన్నాం మేము. పోతే మాకు ఇండివిజువల్గా మా తల్లిదండ్రులకు లోటు కొడుకు లేడు కదా, లేదని మాకు ఆ ఇబ్బంది కూడా ఉంది. సంతోషంతో పాటు ఇబ్బంది కూడా ఉంది. అదైతే ఎవరు తీర్చలేరు. పోయిన కొడుకునైతే ఎవరు తేలేరు. పోతే ఏంటంటే కనీసం ఇప్పుడు ఉన్న నాయకులు మా కోసము, మా తల్లిదండ్రుల కోసం, మా 2-3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి మేము ఇంకా మేము బతుకున్న రోజులు మాకు ఏ చీకు చింత లేకుండా సురేందర్ మాదిగా మనిషి బతికేటట్టు మాకేదైనా జీవితాలు బాగుపరిచేటట్టు నాయకులను కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని. రీసెంట్లీ నేను ఏం చేసినంటే మీకు చెప్తున్నా, మీడియా వాళ్ళు కాబట్టి చెప్పాం, సెక్రటరేట్ పోయి మాదిగా అమరవీరుల సంక్షేమ సమితి అని తరపున నేను లెటర్ ప్యాడ్ మీద రాసి రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో ఇచ్చిన లెటర్ ఉంది నా దగ్గర. ఓకే. ఏమని ఇచ్చిన, అయ్యా 12 మంది చనిపోయారు, అందులో నా కొడుకు చనిపోయాడు. షమీ మక్తా అదేంది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలన్నీ. ఈ సందర్భంగా మా కుటుంబాలను సాయం చేయాలి, రేవంత్ రెడ్డి గారికి ఏమంటే లెటర్ ఇస్తా. అయితే లెటర్లో ఏం చెప్పినా మాకు తాత్కాలిక సాయం కొద్ది మా సంఘ నాయకులు చేసినారు. ఇదివరకు చనిపోయినప్పుడు కూడా బంధు సేవ మండలి చేసినారు. దామోదర్ రాజనరసింహ కూడా షాప్ ఇచ్చి మాకు ఆదుకున్నాడు. పోతే అవన్నీ తాత్కాలికంగా జరిగినాయి, మా జీవితాలు బాగుపడలే, మేము ఇంకా సెటిల్మెంట్ కాలే. అవును. కాబట్టి
మాకు శాశ్వత పరిష్కారం కావాలి. రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద మనసుతో ఉన్నారు ముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలోనే ఉన్నారు. అవును అవును అసెంబ్లీలోనే చెప్పారు చేస్తా అని. మాకు కూడా మీ మీద నమ్మకం కలిగింది. అసలు వర్గీకరణ చేస్తా అని పట్టుదలతో ముఖ్యమంత్రి మాకు సాయం చేయలేకపోతాడా అమరవీరులకు? కాబట్టి మీకు విన్నపం చేస్తున్నాం సార్, మా పెద్ద దిక్కు మీరే రేవంత్ రెడ్డి గారు. మాకు శాశ్వత సాయం ఏంటంటే తాత్కాలికంగా సాయం కాకుండా ₹1,00,00,000 ఆర్థిక సాయం చేయండి కుటుంబాలకు, అందరికి, నా ఒక్కొని కాదు, 12 కుటుంబాలకు 12 మెన్షన్ చేసిన లెటర్ మీకు ఇస్తా, మీరు మీడియాలో చెప్పొచ్చు. ఓకే. దాంతో పాటు మాకు 250 గజాల జాగా కూడా ఇవ్వండి. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి వెసులుబాట్లు కల్పించారో దాన్ని మీరు కోరడం జరిగింది. కోరుతున్నా ఒక ఉద్యోగం కూడా ఇవ్వండి, మేము శాశ్వతంగా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు, మాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది మా కుటుంబాలకు, దయదలిచి మంచి హృదయంతో చేయండి అని లెటర్ ఇస్తే అది ప్రాసెస్ ఉన్నది. ఓకే. సీఎం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి పోయింది శ్రీధర్ గారికి. శ్రీధర్ గారు వెంటనే ఇది నిజమేనే అదే నడుస్తుంది ఇప్పుడు అంత ఈ రోజుల్లో కథ. కమిషనరు SCDDకి రాసినాడు ఆయన. SCDD కమిషనర్ కూడా మొన్న కలిసిన ఆమె కూడా అన్నది జెన్యూన్ కేసే ఉంది, మేము దాని గైడ్ లైన్స్ ఏ విధంగా మీకు సాయం చేయాలో చూసి కేసు మేము చేస్తాం తప్పకుండా అని కమిషనర్ కూడా మాట ఇచ్చింది. మరి ఇది నేను ఒంటరి పోరాటమే చేసిన, ఇంతవరకు ఏ నాయకులు నా వెనకెవరు లేరు. ఓకే. నా వల్ల నాకు బాగుపడాలి, చనిపోయిన వాళ్ళకు బాగుపడాలి, నా ఒంటరి పోరాటం నాదే ఉంది. మరి ఈ లోపు మరి అందరు వస్తున్నారు ఒకరికొకరు, ఇప్పుడే మన ఇంటి బాటన అయితే పడుతున్నారు. మాకు ఇంకా ధైర్యం చేస్తే సంతోషం, ఇంకా ధైర్యం పెరుగుతుంది. మాకు నేను చేసే ప్రయత్నానికి వాళ్ళు తోడవుతున్నారు, మాకు ఇంకా కలుగుతుంది. ఉండండి. ఇప్పుడు నేను అడిగింది ఇండివిజువల్గా తల్లిదండ్రికి అడిగింది వేరు ముఖ్యమంత్రి గారితో, మరి వీళ్ళు నాయకులుగా అడిగింది ఇంకా మంచిది. మాకు సాయం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తారని మాకు నమ్మకం ఉంది, చేస్తాడు కూడా, చేయాలని కూడా ఆశిస్తున్నాం. ఎస్, ఇది పరిస్థితి. ఒకసారి సురేందర్కి నివాళులర్పించేటువంటి ప్రయత్నం అయితే కాళోజీ టీవీ పక్షాన, అలాగే మాదిగ జాతి మాదిగ వర్గీకరణ కోలుకున్నటువంటి వారందరి పక్షాన్ని అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీకు కాపీ ఏమన్నా ఇవ్వమంటారా? తీసుకుంటాం. జోహార్ సురేందర్ మాదిగ, జోహార్, జోహార్ సురేందర్ మాదిగ, జోహార్. ఇది సురేందర్ మాదిగ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి బాధ, వీళ్ళ యొక్క ఆత్మ ఘోష అనుకోవాలో, లేకపోతే ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అడుగు ముందుకేసినందుకు సంతోషపడుతూనే మా కుటుంబాలు, మా యొక్క బతుకులు ఆగమచౌర్యంగా మారాయి, 3 ఆడపిల్లలు మాత్రమే మిగిలిపోయారు, చెట్టెత్తు కొడుకు మమ్మల్ని సాకుతాడు అనుకున్నటువంటి కొడుకు మాకు మధ్యలో లేకుండా పోయాడు, ప్రభుత్వాలైనా ఆదుకుంటాయి అనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ.